ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్ అరవిందో ఫార్మా కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్స్లో అత్యధిక వాటా బీజేపీకి అందినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్కు సంబంధించి 2022 నవంబర్లో అరవిందో ఫార్మా అధిపతి శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ మరుసటి ఏడాది ఆయన అప్రూవర్గా మారారు. ఇక ఈసీ విడుదల చేసిన ఎన్నికల బాండ్స్ వివరాల ప్రకారం 2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ మధ్య అరవిందో ఫార్మా 52 కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్స్ కొనుగోలు చేసింది. ఇందులో 66% నిధులు బీజేపీకి అందగా 29% బీఆర్ఎస్కు, మిగతా మొత్తం టీడీపీకి చేరినట్లుగా ఈసీ తెలిపింది. అంతేకాకుండా 2022లో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన 5 రోజుల తర్వాత కంపెనీ 5 కోట్ల విలువైన బాండ్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ బాండ్స్ను బీజేపీనే రిడీమ్ చేసుకున్నట్లుగా ఈసీ డేటాలో స్పష్టమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్ అరవిందో ఫార్మా కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్స్లో అత్యధిక వాటా బీజేపీకి అందినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్కు సంబంధించి 2022 నవంబర్లో అరవిందో ఫార్మా అధిపతి శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ మరుసటి ఏడాది ఆయన అప్రూవర్గా మారారు. ఇక ఈసీ విడుదల చేసిన ఎన్నికల బాండ్స్ వివరాల ప్రకారం 2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ మధ్య అరవిందో ఫార్మా 52 కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్స్ కొనుగోలు చేసింది. ఇందులో 66% నిధులు బీజేపీకి అందగా 29% బీఆర్ఎస్కు, మిగతా మొత్తం టీడీపీకి చేరినట్లుగా ఈసీ తెలిపింది. అంతేకాకుండా 2022లో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన 5 రోజుల తర్వాత కంపెనీ 5 కోట్ల విలువైన బాండ్స్ కొనుగోలు చేసినట్లుగా వివరించింది. ఈ బాండ్స్ను బీజేపీనే రిడీమ్ చేసుకున్నట్లుగా ఈసీ డేటాలో స్పష్టమైంది.